ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా 90వ కీర్తన 4, 5, 6 వచనాలు చదువుకుని దేవుని లేఖనాన్ని ధ్యానం చేసుకుందాం. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి, రాత్రి అందలి ఒక జాము వలె ఉన్నవి. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టివేయగా వారు నిద్రింతురు. ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు. ప్రొద్దున అది మొలచి చిగురించును, సాయంకాలమున అది కోయబడి వాడబారును. ఆమేన్. ప్రభునందు ప్రియ పిల్లరా, చదువుకొనబడిన ఈ లేఖనము నిమిత్తమై ప్రార్థన చేద్దాం. సకలాశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు నాయన. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించారు తండ్రి. ఈ నూతనమైన దినములో నీ దివ్యమైన లేఖనాన్ని ధ్యానం చేయడానికి మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లరా, ఈ 90వ కీర్తన దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన గీతముగా మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. ఈరోజు మనం చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసినట్లయితే, నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి, రాత్రి అందలి ఒక జాము వలె ఉన్నవి. ప్రియమైన పిల్లరా, దేవుడు సర్వాధికారి అయిన దేవుడు. దేవుని యొక్క ఔన్నత్యము, దేవుని యొక్క బల ప్రభావములను మరి మనము ధ్యానం చేశాం. ఆయన ఎంత సర్వశక్తి కలిగిన వాడో, ఆయన బల సంపన్నత ఎంత ఉన్నతమైనదో, ఆయన గుణ సంపన్నత మరి భూమి మీద ఎవ్వరు కూడా కలిగి లేరు, ఎప్పటికీ కలిగి లేరు అని మరి దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. దేని పిల్లరా, దేవుడు భూమి ఆకాశములను సృజించిన వాడు. ఒక్క భూమి ఆకాశమును మాత్రమే కాదు, ఈ సృష్టి అంతటిని మరి చేసిన వాడు సర్వాధికారి అయిన దేవుడు. ఆ సర్వాధికారి అయిన దేవునికి మరి భక్తుడైనటువంటి మోషే అంటున్నాడు కదా, నీ దృష్టిలో 1000 సంవత్సరాలు గతించిన నిన్నటి వలె ఉన్నవి అంటూ ఉన్నాడు. అంటే దీని అర్థం ఏమిటి? ప్రియమైన పిల్లరా, దేవుని దృష్టిలో మరి 1000 సంవత్సరాలు గతించిన ఒక దినము వలె ఉన్నవి. కాబట్టి దేవుడు సమస్తమును కూడా తన హస్తగతములో ఉంచుకున్నవాడు. దేవుడు ఈ సృష్టిని చేసినవాడు. ఎవరు మరి ఈ సృష్టి మీద ఆధిపత్యం చెలాయించగలరు? దాన్ని చేసిన వారే కదూ. ఒక వస్తువును తనకిష్టం వచ్చినట్లుగా మలచగలిగిన వాడెవడు? దానిని తయారు చేసినటువంటి వ్యక్తి ఒకసారి ఒక ఆకారంలో దాన్ని రూపిస్తే మరొకసారి మరొక ఆకారంలో దాన్ని చేయటానికి ప్రయత్నం చేస్తాడు. కానీ సర్వాధికారి అయిన దేవుడు తాను చేసిన సృష్టిని సృష్టిలాగే ఉంచి ఇప్పటికీ మరి అనేక వేల సంవత్సరాలు గతించిపోయిన సృష్టి యావత్తును కూడా ఆయన తాను చేసిన విధముగా ఆయన దానిని ఉంచగలిగాడు. ప్రియమైన పిల్లరా, కొన్ని వేల సంవత్సరాల క్రితం అని మనము జరిగిపోయినటువంటి వాటిని గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. కొన్ని వందల సంవత్సరాల క్రితం, కొన్ని నెలల క్రితం, కొన్ని సంవత్సరాల క్రితం, ఇట్లా మనము జరిగిపోయిన వాటిని మాట్లాడుతూ ఉంటాం. కానీ దేవుని దృష్టిలో అవన్నీ కూడా గతించిన నిన్నటి వలె. నిన్నటి దినమున ఏమి జరిగిందో మనం చెప్పగలం, కానీ కొన్ని వేల సంవత్సరాల పూర్వము జరిగినటువంటి దానిని మనం చెప్పలేం. కాబట్టి ప్రియమైన పిల్లారా, నిన్నటి జరిగిన విషయాన్ని ఎరిగినవాడు, కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం జరిగిన దానిని కూడా ఎరిగినవాడు ఎవరో తెలుసా? ఈ సృష్టిని నిన్ను నన్ను కలుగు చేసినవాడు ఆ సర్వాధికారి అయిన దేవుడే. కాబట్టి ఆయన దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవని దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క బలమును, దేవుని యొక్క ఉన్నతమైన నామమును జ్ఞాపకం చేసుకుంటూ భక్తుడైనటువంటి మోషే ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవా, నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవయ్యా.
మా జీవితంలో మేము ఏదో అనుకుంటున్నాం కానీ సమస్తమును కూడా నీ హస్తగతమే. అది నీ దృష్టిలో మరి అది కొద్ది మాత్రమే. నీ దృష్టిలో నీవు హెచ్చించవలసినటువంటి, మేము హెచ్చవలసినటువంటి పరిస్థితులు ఏవి మా జీవితంలో లేవు. నీవు గొప్పవాడివి. 1000 సంవత్సరాలు మా జీవితంలో ఉన్నా అది కేవలం నీకు మరి తక్కువే అని భక్తుడు అంటూ ఉన్నాడు. మరి రాత్రి అందలి ఒక జాము వలె ఉన్నదంట. 1000 సంవత్సరాలు ఆయనకు గతించిన నిన్నటి వలెను మరి రాత్రి అందలి ఒక జాము వలె ఉన్నది. జాము అనగా మరి అది మరొక సందర్భంలో మనం దాని గురించి మాట్లాడదాం. గతించిన జాము వలె, గతించిన నిన్నటి వలె 1000 సంవత్సరాలు ఆయన దృష్టికి మరి కనబడతా ఉన్నాయి. మనం అనుకుంటా ఉన్నాం, మరి నా జీవితంలో ఇన్ని సంవత్సరాలు నేను బ్రతికాను, ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ నాకుంది అని అంటూ ఉంటాం. కానీ నీ ఎక్స్పీరియన్స్, నీ అనుభవము దేవుని దృష్టిలో 0 అని నువ్వు గ్రహిస్తూ ఉన్నావా? నీ జీవితంలో నీవు గొప్ప స్థితికి వెళ్ళాను అనుకుంటున్నావేమో. దేవుని దృష్టిలో నీవు ఎంత ఎత్తుకు ఎదుగావు? దేవుని సన్నిధిలో, దేవుని యొక్క ప్రార్థనా జీవితంలో, విశ్వాస్యతలో, యథార్థతలో నీవు ఎంత ఎత్తుకు ఎదుగావు? ఒకవేళ నేను పైన ఉన్నాను అనుకుంటున్నావేమో. జాగ్రత్త, దేవుని దృష్టికి నీవు ఇంకా కిందటి వాడివే. నిన్ను నీవు ఇంకా బిల్డప్ చేసుకోవాలి. నీ విశ్వాస జీవితంలో మరి విశ్వాస పరిమాణంలో నీవు ముందుకు కొనసాగాలి. ఇంకా గొప్పగా దేవునిలో నీవు మరి స్థిరపడాలి. దేవుని దృష్టిలో స్థానం సంపాదించాలి. ఇంకా నీ యథార్థత, నీ భక్తి, నీ విశ్వాస్యత దేవునికి ఇంకా తక్కువగా కనబడుతుందేమో. నీవు ఒకసారి నిన్ను నీవు పరిశీలన చేసుకున్నావా? మరి మోషే భక్తుడు దేవుడు ఎంత గొప్పవాడో మరి ఆయన తెలియజేస్తా ఉన్నాడు. దేవుడు నీ విశ్వాస్యతను, నీ భక్తిని ఆయన కొలిస్తే ఆ కొలతలోనికి నీవు వస్తూ ఉన్నావా? నా ప్రియ సహోదరి, సహోదరుడు ఆలోచన చేయండి. మరలా అంటున్నాడు కదా, మనుషుల యొక్క ఆలోచనను, మనుషుల యొక్క జీవిత పరిమాణాన్ని ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడు. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టవేయగా వారు నిద్రింతురు, ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురిస్తారు. ఈ లోకంలో ఉన్నటువంటి మానవ జాతినైనా, ఈ సృష్టిని సమస్తాన్ని కూడా ఆయన వరద వలె పారగొడతాడు. వరద ఎలా వస్తుందండి? అకస్మాత్తుగా వస్తుంది. మరల పొద్దునే దాన్ని తేర చేస్తాడట, పచ్చగా మళ్ళీ వారు చిగురిస్తారట. ప్రియదేవుని పిల్లరా, మన ఆత్మీయ జీవితం కూడా అలాగనే ఉండాలి. మరి ఎప్పుడు కూడా మరి అకస్మాత్తుగా వచ్చేటువంటి వరదకు కొట్టుకుపోయేటువంటి విశ్వాసమును కలిగి ఉండకూడదు. స్థిరమైన విశ్వాసమును కలిగి ఉండాలి. భక్తుడు అంటున్నాడు కదా, నీ యందు మేము స్థిరమైన విశ్వాసముతో ఉండాలి. మేము వరద వచ్చినప్పుడు పారద్రోలబడేటువంటి మరి చెట్టులాగో మరి గుట్టలాగో మేము ఉంటున్నామయ్యా, అలాగనే ఉండకూడదు. మేము నీలో సిగిరించాలి. స్థిరమైనటువంటి చిగురును మేము ఏర్పాటు చేసుకోవాలని భక్తుడు కోరుకుంటా ఉన్నాడు. ప్రియదేవుని పిల్లరా, ప్రొద్దున అది మలిచి చిగురిస్తుంది, సాయంకాలం అది కోయబడి వాడబారుతుంది. అలాంటి భక్తి మీకొద్దు. స్థిరమైన, నూతనమైన విశ్వాస్యతలో, యథార్థతలో, దేవుని న్యాయ విధులను పాటించేటలో మరి స్థిరమైనటువంటి, బలమైనటువంటి దేవుని యొక్క మరి విశ్వాస్యతను పొందుకోవాలని మరి భక్తుడు ఇక్కడ దేవుని యొక్క ఔన్నత్యమును, దేవుని యొక్క బలమును, శక్తిని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. ఆయన దృష్టికి నీవు అల్పమైన దానివే. ఆయన దృష్టిలో నీవు అల్పమైన వాడవే. నిన్ను నీవు హెచ్చించుకొని నీ విశ్వాస్యతను, నీ యొక్క యథార్థతను మరి నేను దేవుని సన్నిధిలోనే గడుపుతా ఉన్నాను. దేవుని సన్నిధిలో ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉన్నాను. దినమునకు ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవునికి ఇవ్వవలసినవి ఇస్తూ ఉన్నాను. అన్నీ ఇస్తూ ఉన్నా మరి నేను గొప్పవాడిని ఎందుకు కాదు, దేవుడు నన్ను ఎందుకు ఆశీర్వదించడు అని మనం అనుకుంటా ఉంటాం. అనేక మార్లు ఈ ఆలోచన చాలామందికి వస్తూ ఉండవచ్చు. అయినప్పటికీ దేవుని దృష్టికి నీ విశ్వాస్యత, నీ పరిమాణము ఆయన దృష్టిలో 0. ఇంకా నీవు మరి 0 అనేటువంటి పరిమాణంలోనే ఉన్నావు. ఇంకా 1, 2, 3, 4
ఇలా స్థాయిలను నువ్వు అందుకోవలసినటువంటి స్థితి నీలో ఎంతైనా ఉంది. ఒకవేళ నేను పరమ స్థాయికి నేను చేరను అనుకుంటున్నావేమో, నీవెప్పుడు దేవుని విషయంలో చాలా చక్కగా ఆలోచన చేయాలి. దేవుడు సమస్తాన్ని కూడా ఆయన పరిశీలన చేస్తూ ఉన్నాడు. నీ దినములన్నిటినీ ఆయన లెక్కించగలడు. నీ తల వెంట్రుకలన్నీ కూడా ఆయన లెక్కించగలడు. అది మనుషులకు సాధ్యం కాని పని. మరి దేవుడు సమస్తమును సాధ్యపరుస్తానన్నాడు. ఎప్పుడో తెలుసా? నీవు నమ్మితే నీకు సమస్తాన్ని సాధ్యపరుస్తానన్నాడు. కాబట్టి ఈ రోజున దేవుడు దైవజనుడైన మోషే చేసిన ప్రార్థనలో మనం నేర్చుకోవాల్సింది ఏమిటి? మనం ఒకవేళ ఇన్ని సంవత్సరాల అనుభవం నాకుంది, ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ రక్షణ పొందుకున్న నా జీవితంలో ఉంది అని మనం అనుకుంటా ఉన్నాం. కానీ దేవుని దృష్టిలో అది ఇంకా కింది స్థాయిలోనే ఉంది. ఆ క్రింది స్థాయిలో ఉన్న విశ్వాస్యతను దేవుని యొక్క బలమైన ఉన్నతమైనటువంటి ఆ నామమును జ్ఞాపకం చేసుకుంటూ మనం ఒక్కొక్కటిగా కొంతగా మనం దాన్ని మరి అభివృద్ధి చేసుకోవాలి. అభివృద్ధి చేసే దేవుని వైపు మనం చూడాలి. దేవుడు అంటున్నాడు కదా, 1000 సంవత్సరాలు గతించిన నిన్నటి వలె ఉన్నాయి. నా దృష్టిలో 1000 సంవత్సరాలు గతించిన నిన్నటి వలె ఉన్నాయి. కాబట్టి నీ విశ్వాస పరిమాణములో నీవు ఏ స్థాయిలో ఉన్నావు? దేవుని యొక్క ఔన్నత్యమును, దేవుని యొక్క గుణగణాలను ఎరిగిన వాడిగా నీవు ఉన్నావా? అయితే బలమైనటువంటి విశ్వాస్యత, స్థిరమైన విశ్వాస్యత, నమ్మకత్వం, యథార్థత ఇవన్నీ నీ జీవితంలో కనిపించాలి. మరి అలాంటి జీవితముతో మోషే భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని పిల్లలైన వారు మరి వరద వచ్చినప్పుడు కొట్టుకుపోయేటటువంటి విశ్వాసమును కలిగి ఉండకుండా, మరి అప్పుడప్పుడు విశ్వాసమును విడిచిపెట్టేటువంటి, లోకంతో కలిసిపోయేటువంటి విశ్వాసమును కలిగి ఉండకుండా, మరి ఉదయమున ఏ రీతిగా మొలిసి చిగురిస్తుందో అలాగున ఉండకుండా నిత్యము చిగురించేటువంటి దేవునిలో స్థిరమైనటువంటి విశ్వాసతను పొందుకొని, దానికంటే ముందుగా దేవుడు గొప్పవాడు, ఈ సృష్టిని సమస్తాన్ని చేసిన వాడని, ఆయన సమస్తాన్ని చూస్తూ ఉన్నాడని ఎరిగిన వారమై దేవునిలో స్థిరమైన విశ్వాస్యతను, బలమైనటువంటి ఘనమైనటువంటి దేవుని యొక్క నామాన్ని ఎరిగిన వారిగా దేవునిలో స్థిరపడదాం. ఆయన దృష్టిలో మనం ఒకవేళ హెచ్చించుకుంటూ ఉన్నామేమో, మనలను మనం తగ్గించుకుందాం. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయనను పైన పెట్టుకుని మనము ఆయన వెనక మనం నడిచినప్పుడు దేవుడు మన ఉన్నతమైన స్థానానికి తీసుకుని వెళ్తాడు. దేవుడు మనం అనుకున్న దానిని, మనం కోరుకున్న దానిని దయచేస్తాడు. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవ, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలనైనా. అవును తండ్రి, నీ దృష్టిలోనైనా 1000 సంవత్సరాలు గతించిన నిన్నటి వలె ఉన్నవని అయ్యా, ఇదిగో తండ్రి, నీ యొక్క గొప్పతనాన్ని, నీవు ఏదైనా చేయగలగటానికి అధికారం కలిగిన వాడవని దైవజనుడైన మోషే గ్రహించి, అయ్యా ఇదిగో తండ్రి, నీకు ప్రార్థన చేసినటువంటి గీతాన్ని మేము ధ్యానం చేస్తూ ఉండగా, అవునయ్యా, ఒకవేళ మా భక్తి విశ్వాసతలు మేము హెచ్చించుకుంటూ ఉన్నామేమో అయ్యా, మా విశ్వాస పరిమాణాన్ని బట్టి, మా క్రియలను బట్టి మేము ఒకవేళ హెచ్చింపులోనికి వెళ్ళామేమో, తగ్గించుకునే మనస్సు అయ్యా ఇదిగో మాకు అనుగ్రహించమని నీ భక్తుడు ప్రార్థన చేసినట్లుగా, ఒకవేళ మేము హెచ్చించుకున్న రీతిని బట్టి, ఒకవేళ మేము నీ ఉగ్రతకు లోనైపోతున్నామేమో, మమ్మలను మేము సరి చేసుకొని నీ దృష్టికి 1000 దినాలు ఒక్క గతించిన నిన్నటి వల్ల ఎలాగైతే ఉన్నాయో మేము కింద ఉన్నామని గుర్తించిన వారమై, అయ్యా నీవిచ్చేటువంటి ఆ యొక్క అభివృద్ధిని, నీవిచ్చేటువంటి ఆ డెవలప్మెంట్ను, అయ్యా నీవిచ్చేటువంటి ఆశీర్వాదాలను పొందుకునే వారిగా మారుటకు సహాయం దయచేయమని, ఏ విషయాలలో మేము హెచ్చించుకుంటున్నామో ఆ విషయాలలో మేము తగ్గి ఉండినట్లుగా సహాయం దయచేసి, నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని, ఈ దినం మేము చేయు పనులన్నిటి మీద మీ కనుదృష్టి ఉంచి, మీ దూతల కాపుదలను గ్రహించి మీరే మహిం పొందుకోమని, ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలందరి మీద మీ ఆత్మను కుమ్మరించండి. నూతనమైన దయాకిరీటముతో అయా నీవే అలంకరించేవని, నీ అందు విశ్వాస్యతలో నీ భక్తుల వారు పెరగడానికి కృప చూపమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.